ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాము. చంద్రగోచారం నుంచి పరిశీలన చేస్తే కనుక 5వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో కుజుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, 11వ స్థానంలో రాహువు, మరి 12వ స్థానంలో శని భగవానుకు సంచారం కొనసాగుతుంది. మరి మేషరాశి వారికి ఫిబ్రవరి నెల లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనకు ముఖ్యంగా తెలుస్తోంది. కెరియరు, పేరు, అధికారము, ఆదాయం అన్ని రంగాలలో బలమైన గ్రహయోగాలు ఏర్పడ్డాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం చేసిన పెద్ద అవకాశం చేజారిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. 10వ స్థానంలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారి ఉండడం వల్ల పవర్ఫుల్ రాజయోగం ఏర్పడింది 10వ స్థానంలో. మరి దీనివల్ల ఉద్యోగంలో ఉన్న వారికి ఆకస్మికంగా ప్రమోషన్లు సంభవించవచ్చు, కొత్త బాధ్యతలు చేపట్టవచ్చును, అధికారుల నుంచి మెచ్చుకోలు, మళ్ళీ ఉన్నతమైన సర్టిఫికేట్ మెమోంటలు అందుకోవచ్చును. నిరుద్యోగులకు ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగాలలో చక్కటి అవకాశాలు అనేవి మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంటర్వ్యూలలో సంపూర్ణమైన విజయం కలుగుతుంది. మరి వ్యాపారస్తులకు కొత్త డీల్స్, పేరు ప్రతిష్టలు, పెద్ద వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. కానీ ఒక్క విషయం, అహంకారం పెరగకుండా జాగ్రత్తగా మాటలతో శత్రువులను సృష్టించుకునే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే వ్యాపారస్తులకు చాలా మటుకు కలిసి వస్తుంది. మరి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల అనుకోని ధనలాభం, ఊహించినట్టు ధనలాభం అంటారు. దానివల్ల కమిషన్లు, బోనస్లు, ప్రాఫిట్స్ మీకు ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది. గతంలో ఆగిపోయిన డబ్బులు మీకు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్లో లాభాలు సూచనలు మీకు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి సోషల్ మీడియాలో టెక్నాలజీ, విదేశీ సంబంధాల ద్వారా విపరీతమైన ఆదాయం మీకు చేకూరే అవకాశం స్పష్టంగా ఉంది. మరి విద్య, మరి పిల్లల వంతు పరిశీలన చేస్తే కనుక 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల విద్యార్థులకు కొద్దిపాటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మనసు స్థిరంగా లేకపోవడము. కానీ రీసెర్చ్, టెక్నికల్ స్టడీస్, ఆధ్యాత్మిక విద్యలలో చాలా మంచి ఫలితాలు విద్యార్థులకు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో కొద్దిగా వారి జాగ్రత్త అవసరము. చదువుపై ప్రత్యేక శ్రద్ధ అనేది ముఖ్యమైన అవసరంగా తీసుకుంటే చాలా మంచిది. ప్రేమ, కుటుంబం, జీవితం గురించి మనం పరిశీలన చేస్తే కనుక శుక్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ సంబంధాలు అనేవి కొద్దిగా పబ్లిక్ వెళ్ళడం అవకాశం ఉన్నాయి. ఆఫీస్లో లవ్, వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే కలిసి వస్తుంది. ఇగో సమస్యలు రావచ్చు. ఓర్పు ఉంటే సంబంధాలు మరింత మీకు బలపడతాయి. మరి ఆరోగ్యము, ఖర్చుల విషయానికి వస్తే 12వ స్థానంలో శని భగవాన్ ఒక సంచారం వల్ల నిద్రలోపం ఏర్పడవచ్చు. ఒత్తిడి, అనవసర ఖర్చులు, ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. మెడిటేషన్, ప్రాణాయామము చాలా మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం నాడు ఎర్రని పూలతో హనుమంతుడికి పూజ చేయండి. గోధుమలు లేదా ఎర్రపప్పు దానం చేయండి. మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ముఖ్యంగా మనం మరొకసారి చెప్పుకోవాలంటే కెరీర్లో ఎదుగుదల, డబ్బు లాభాలు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ మీకు ఈ ఫిబ్రవరి నెలలో మీకు కలిసి కానీ సహనం ప్లస్ వినయం ఉంటేనే ఈ ఫలితాలు పూర్తిగా పొందగలుగుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రాశి ఫలితాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.